హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త, ఇక ఆధార్ కార్డులు ఉన్న వారందరికీ కూడా కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ ఆధార్ కార్డులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ప్రస్తుతం ఆధార్ కార్డు ఒక ఐడెంటిటీ కార్డుగా మాత్రమే కాకుండా అనేక ప్రభుత్వ ప్రైవేటు సేవల్లో కీలకంగా మారింది. ఇదిలా ఉండగా ఆధార్ కార్డులో వివరాలను అప్డేట్ చేసుకోవాలనుకునే వారికి తాజాగా కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. గడువు తేదీని ఈ ఏడాది జూన్ 14 వరకు పొడిగిస్తూ భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారక సంస్థ UIDAI వెల్లడించింది. ఇక జూన్ 15 నుంచి ప్రతి అప్డేటుకు నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ పథకాల ద్వారా లభించే సబ్సిడీలు, అలాగే పెన్షన్లు లేదా ఇతర నగదు సహాయం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి చేరటానికి ఆధార్ కీలకం. కాగా ప్రభుత్వ పథకాలు, బ్యాంకు KYC విషయంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ఆధార్ను ప్రతి ఒక్కరూ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. 10 ఏళ్ల క్రితం ఆధార్ తీసుకున్న వారు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వివరాలను అప్డేట్ చేయని వారు తప్పనిసరిగా తమ డాక్యుమెంట్లను సమర్పించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఈ ఉచిత సదుపాయం కేవలం మై ఆధార్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుంది. ఆధార్ అధికారిక వెబ్సైట్ myAadhar.uidi.government.in ఓపెన్ చేసి మీ ఆధార్ నెంబరు, మొబైల్ నెంబర్కు వచ్చే OTPతో లాగిన్ అవ్వండి. డాక్యుమెంట్ అప్డేట్ ఆప్షన్పై క్లిక్ చేయండి. మీ గుర్తింపు కార్డు, చిరునామా కార్డులను స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. ఇక ఆధార్ వివరాలు ఉండటం వల్ల ప్రభుత్వ పథకాలు, బ్యాంకింగ్ సేవలు పొందటంలో ఎలాంటి ఇబ్బందులు కలగవు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని UIDAI సూచించింది.